హాయ్ అందరికీ. కుట్టే వాళ్ళ పరిస్థితి అందరిది ఇలానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు వీడియో చూస్తే కనుక కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అర్జెంట్ ఉన్నాయని చెప్పాను కదా, మొన్న 8 శారీస్ వచ్చాయి కదా, అవి 4 శారీస్ అయితే కంప్లీట్ చేసి ఇచ్చేసాను. ఇంకా 4 శారీస్ ఉన్నాయి, ఇంకా మా సరిపోయి ఉన్నాయి, ఇంకా వేరే కస్టమర్లు అయినాయి అన్నమాట. ఇంకా ఈరోజు ఏంటి అంటే మార్నింగ్ అర్జెంట్ ఉంటే అవి స్టిచ్చింగ్ చేసి మీటింగ్కి వెళ్ళాను. వచ్చేసరికి 5:30 అయింది. వచ్చిన తర్వాత ఇంట్లో పనంతా చేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసేసరికి ఈ టైం అయిందనమాట. ఇంకా ఇప్పుడు ఈ 2 బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయి. ఇప్పుడు రేపు మార్నింగ్ 10 వరకు ఇచ్చేయాలంట. రేపు మార్నింగ్ బర్త్డే అంట. ఇవి 2 కుట్టిన తర్వాత ఇచ్చేయాలి. నేను ఎందుకు ఈ విషయం మీ అందరికీ చెప్తున్నాను అంటే, కుట్టే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు ఏంటి అంటే ఇంకా వేరే వాళ్ళకు ఇవ్వరు అనమాట. ఇక్కడ ఈ ఊర్లలో ఎలా ఉంటుంది అంటే, ఈరోజు షాపింగ్ చేసి ఈరోజు స్టిచ్చింగ్ అయిపోవాలి, రేపు ఫంక్షన్కి అందాలి అన్నట్టుగా ఇస్తారు. ఈరోజే షాపింగ్ చేసి శారీస్ తీసుకొచ్చారనమాట. రేపు మార్నింగ్ బర్త్డే. ఇప్పుడు ఇవి 2 నేను స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలన్నమాట. ఇది వచ్చేసి నార్మలే, ఇదేమో కొంచెం డిజైన్ పెట్టమని చెప్పారనమాట. ఇదేంటి అంటే అదే పాప మదర్ది అనమాట. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ అయితే చేయాలి, ఇంకా కటింగ్ కూడా కాలేదు అది. బ్లౌజ్ అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట కుట్టే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు 7:30 అవుతుంది టైము. నేను కట్ చేసి మిషన్ ఎక్కేసరికి 8 అవుతుంది. ఇంకా మార్నింగ్ చేసిన పప్పుని ఇంకా కొన్ని రైస్ కడిగి పెట్టేసి ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఈరోజు చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట. ఇంకా మార్నింగ్ తొందరగా 3కి లేచి ఒక బ్లౌజు కంప్లీట్ చేస్తాను. 10 లోపు ఇచ్చేస్తాను అనమాట. ఇంకా ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇలా ఉంది ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి నా డే అనేది ఇలా గడిచిందనమాట. మీరు అందరూ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది నా పరిస్థితి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అబ్బా. అలాగే వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.